మాఘపురాణం 3వ అధ్యాయం గురుపుత్రిక కథ. మంగళదాయిని సర్వమంగళ. మాఘస్నానాన్ని ప్రభావించే ఒక కథ గురించి ఈశ్వరితో అడుగుతూ ఉంటుంది. అప్పుడు పాప విముక్తి అయిన తన భర్తతో హరి సాన్నిధ్యము పొందిన ఈ కథ చెబుతాను విను అని శివుడు చెబుతాడు. ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు? ఆమె చేసిన పాపమేమి? మాఘస్నానము పాప విముక్తి ఇస్తుందా? వివరముగా చెప్పండి స్వామి అని పార్వతి పరమేశ్వరుని కోరింది. అప్పుడు శివుడు సుదేవుడు అనే బ్రాహ్మణుని కూతురు గురించి ఈ కథ చెబుతాడు. సుదేవుడికి ఒక అందమైన తెలివైన కూతురు ఉండేది. సుదేవుడు ఒక బ్రాహ్మణుడు. అతడు సదాచార సంపన్నుడు, వేదశాస్త్ర పండితుడు. అతనికి శిష్యులు చాలామంది ఉండేవారు. వారు గురు సేవ చేసుకుని విద్యాభ్యాసం చేసుకుంటూ ఉండేవాళ్ళు. సుదేవుడికి సర్వాంగ సుందరి అయిన కూతురు ఉండేది. ఒకనాడు సుమిత్రుడు అనే శిష్యుడు సమిధలు, దర్పలు మొదలైన వాటి కోసం గురువు పంపగా వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్న గురుపుత్రిక సుమిత్రను చూసింది. అతన్ని చూసి తన వెంబడించి వెళ్ళింది. సుమిత్రుడు చాలా దూరం పోయాడు. అరణ్య మధ్యంలో ఒక జలాశయాన్ని. ఆ స్థలం చాలా మనోహరంగా ఉంది. కోకిల మధురమైన స్వరాలు, చిలుకలు, గోరువంకలు నేర్చుకున్న మాటలను పలుకుతూ ఉన్నవి. ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరముగా ఉన్నది. ఆ ఏకాంతమైన ప్రదేశం గురించి, తన మనసులో ఉన్న భావాల గురించి అప్పుడు వివరిస్తుంది. అలా విన్న శిష్యుడికి ఒక్క నిమిషం భయం వేస్తుంది. తను గురుపుత్రిక. తనతో కలిసి ఎలాంటి తప్పు చేసినా గురువు తనని ఎక్కడ నిందిస్తారో, ఎక్కడ తనపై శపిస్తారో అని భయపడుతూ సుమిత్రుడు మంచిగా చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ అవి ఏమీ వినదు ఆమె. అలాంటప్పుడు తనని ప్రేరేపిస్తుంది. నువ్వు ఒక పురుషుడివేనా? కన్య ఇలా నిన్ను అడుగుతుంటే నువ్వు అలాగే ఉంటావా అని ప్రేరేపిస్తుంది. అప్పుడు కూడా తాను గురుపుత్రిక అని, తనతో అలాంటి పనులని చెయ్యలేనని చెబుతాడు. అప్పుడు స్వయముగా తాను ఒకవేళ చెయ్యకపోతే తాను అక్కడ ఉన్న జలాశయంలో దూకి ప్రాణత్యాగాన్ని చేస్తానని భయపడిస్తుంది. అప్పుడు కూడా గురువు తనపై కోప్పడతారని, తనని శపిస్తారని చెబుతుంది. మరొక మార్గము లేక తనతో దాంపత్య సుఖాన్ని పంచుకుంటాడు. కొంత సమయం తర్వాత గురువు కూతురికి పెళ్లి చేస్తారు. కాశ్మీర దేశ వాసికుడికైన ఒక బ్రాహ్మణునికిచ్చి పెళ్లి చేస్తారు. కొంతకాలం ఆమె భర్త మరణిస్తాడు. భర్తను కోల్పోయిన బిడ్డను చూసి గురువుకి ఎప్పుడు లేని దుఃఖం. అయ్యో, నా కూతురు జీవితం ఎందుకు ఇలా అయిపోయిందని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఒక బ్రాహ్మణుడు, సదాచార సంపన్నుడు గురువుగారి ఇంటికి వస్తాడు. తనని దుఃఖిస్తుండగా చూసి, ఏమైంది నాయనా, ఎందుకు ఇంత బాధలో ఉన్నావని అడుగుతారు. అప్పుడు గురువు తన కూతురుకి అప్పుడు గురువుగారు తన కూతురు వైధవ్యం గురించి చెబుతూ బాధపడతారు. అప్పుడు జ్ఞానస్వరూపిణి అయిన ఆ ఋషి తను ఆలోచించి ఏం జరిగిందని
తెలుసుకుంటారు. అప్పుడు తను చేసిన పాపం తన భర్తని చంపివేసిందని, తన ఇంతకు ముందు కూడా ఇలాంటి పాపమే పూర్వజన్మలో కూడా చేసిందని, కానీ ఆ జన్మలో మాఘమాసం వల్ల కలిగిన పుణ్యం వల్ల నీ కుమార్తెగా జన్మించిందని చెబుతారు. కూతురు చేసింది తప్పే అయినా తండ్రిగా బాధపడుతూ తన ప్రాయశ్చిత్తాన్ని కోరుకుంటాడు. అప్పుడు ఆ గురువు మాఘమాసం చేయమని ఉపదేశిస్తాడు. పవిత్రమైన మాఘమాసం చేయడం వల్ల భర్త మళ్ళీ తిరిగి బతికి వస్తాడని చెబుతాడు. అలాగే ఆ గురువు కూడా మాఘమాసాన్ని చేపిస్తాడు. మాఘమాసం మంగళవారం కూతురు చేత 30 రోజులు మాఘమాసం చేపించి 30వ రోజు దానం ఇప్పిస్తారు. దీని ప్రభావం వల్ల తన భర్త మళ్ళీ తిరిగి వస్తాడు. ఈ కథ మనకు ఏం తెలియజేస్తుందంటే, మనము ఎలాంటి పాపాలు చేసినా ఆ పాపాల గురించి ప్రాయశ్చిత్తపడుతూ మాఘమాసంలో శ్రీహరిని పూజిస్తూ ఉంటే మన పాపాలు ఖచ్చితంగా నశించిపోతాయి అని ఈ కథ మనకు తెలియజేస్తుంది. మాఘమాసం 3వ కథ సంపూర్ణం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుధ్యానుగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.